Revelation chapter 21. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. So as the chapter opens, all the saints of all the ages, both demons and men, including Satan, the beast, false prophet, are in the lake of fire forever. ఈ అధ్యాయము వచ్చేసరికి మనము దేవుని పరిశుద్ధులు దేవునితో ఉండటము, అంతేకాకుండా సైతాను దూతలు, సైతానును అనుసరించే వాళ్ళు, పాపంలో ఉన్న వాళ్ళంతా నరకంలో పడద్రోయబడటం మనం చూస్తాం. So chapter 21 verse 1. 21వ అధ్యాయము 1వ వచనం. Then I saw a new heaven and a new earth, for the first heaven and the first earth had passed away, and there was no longer any sea. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. So from this verse we can understand that no one is on the earth. ఈ వచనం ద్వారా మనకేం అర్థమవుతుందంటే మనుషులు ఎవరు భూమి మీద లేకుండా భూమి లయమైపోయింది. Everyone is in heaven. మంచి వాళ్ళు పరిశుద్ధులంతా దేవునితో పరలోకంలో ఉన్నారు. Because the word of God says the earth will be burned. ఇక్కడ భూమి కాల్చివేయబడటము, లయమైపోవడం, గతించిపోయేను అనే మాట రాయబడి ఉంది. The whole universe has been destroyed and God has created a new universe to be the eternal dwelling place of the redeemed. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి, ఈ ఆకాశము లయమైపోతున్నాయి, గతించిపోతా ఉన్నాయి. దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుని చేత విమోచింపబడిన వారి కొరకు ఆయన చేస్తా ఉన్నాడు. So the earth where we are living now will not last forever. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ భూమి సదాకాలము ఇలాగే ఉండదు. But after the God's great judgment, he will create a new earth and a new heaven. దేవుని నిత్యత్వపు తీర్పు జరిగిన తర్వాత ఆయన నూతన ఆకాశంను నూతన భూమిని చేయువాడుగా ఉన్నాడు. 2 Peter chapter 3 verse 7 it says, మొదటి పేతురు 3:7వ వచనంలో, but the heavens and the earth which now are by the same word are kept in store, reserved unto fire against the day of judgment and perdition of ungodly men. Verse 10, but the day of the Lord will come as a thief in the night, in which the heavens shall pass away with a great noise, and the elements shall melt with fervent heat. The earth also and the works that are therein shall be burned up. Verse 13, nevertheless we, according to his promise, look for a new heavens and a new earth, wherein dwelleth righteousness. మొదటి పేతురు 3:7, 10, 13 3 వచనాలు చదువుతా ఉన్నాను. రెండవ పేతురు 3:7, 10, 13 వచనాలు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. So as the word of God says, we are going to have a new heaven and new earth after the God's eternal judgment. దేవుని నిత్యత్వపు తీర్పు జరిగిన తర్వాత ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారము మనకు దేవుడు కొత్త ఆకాశమును కొత్త భూమిని కలిగించువాడుగా ఉన్నాడు. And even the Old Testament, that God has given so many verses about the creation of the new earth and new heaven. కొత్త ఆకాశం కొత్త భూమిని గురించిన వాగ్దానము పాత నిబంధన గ్రంథములలో కూడా మనం చూడవచ్చును. God has also promised through Isaiah that he would create a new earth. యెషయా గ్రంథంలో కూడా కొత్త ఆకాశంను కొత్త భూమిని సృజించుచున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. Book of Isaiah chapter 65 verse 17. యెషయా 65:17లో it says, for behold I create a new heavens and a new earth, and the former shall not be remembered nor come into mind.
ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. And even as well as it's mentioned in the New Testament. కొత్త నిబంధనలో కూడా ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చి ఉన్నాడు. Luke chapter 21 verse 33. లూకా 21:33 వచనంలో It says, heaven and earth shall pass away, but my word shall not pass away. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. So as per the God promised and as per the God has mentioned in the New Testament, the new heaven and new earth that God is going to create. దేవుడు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఆయన చెప్పి ఉన్న రీతిగా కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించే సమయం ఇది. And as per 2 Peter, we understood this current earth will be destroyed. రెండవ పేతురులో మనం చదివిన వచనముల ప్రకారము ఇప్పుడు మనం చూస్తున్న భూమి లయమైపోతుంది. And it will be replaced with the new creation that will last forever and ever. ఈ భూమి ఈ కృత్యములు కాల్చబడి కొత్త ఆకాశం కొత్త భూమి మన కొరకు దేవుడు సృజిస్తా ఉన్నాడు. And here if you read very carefully, you will understand there was no longer any sea when God creates a new earth and new heaven. మొదటి వచనంలో మనం చూస్తే సముద్రమును ఇకను లేదు. The sea has gone as well with the old earth. ఈ పాత భూమి ఇప్పుడు మనం చూస్తున్న భూమి దాంతో పాటు సముద్రం కూడా లయమైపోయింది. So even the John's time, the sea was viewed as a dangerous place. యోహాను భక్తుని కాలంలో ఈ సముద్రము మంచి విషయంగా వాళ్ళు చూసేవాళ్ళు కాదు. Because it was the source or dwelling place for the Satan. ఈ సైతాను నివసించు స్థలంగా లేకపోతే అపవిత్రాత్మలు సముద్రంలో ఉంటున్నాయి అని వాళ్ళు నమ్మేవాళ్ళు. Revelation chapter 13 verse 1, we understood the beast came from the out of the sea. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో ఆ క్రూర మృగము సముద్రములో నుండి బయటికి వచ్చెను అన్నది. So God promised that he would create a new earth and eternal earth. దేవుడు నూతన భూమి లేకపోతే నిత్యత్వము వరకు ఉండే భూమిని కలుగజేస్తానని చెప్పినాడు. But in that there is no sea. అయితే ఆ నూతన భూమి మీద సముద్రము లేనే లేదు. Currently 3/4 of the earth's surface is covered with water. ఇప్పుడు ప్రస్తుతము భూమి మీద 3/4 వంతులు నీళ్లతో కప్పబడి ఉంది. But in the new earth there is no sea. అప్పుడు కొత్త భూమి పైన నీళ్లు లేవు కదా. So that means there is no water based system. అంటే నీళ్లతోని జరిగే పనులు అక్కడ ఉండవు. So that means that completely the new earth will be different. అంటే ఇప్పుడు మనం చూస్తున్న భూమికి దేవుడు కలుగజేయ భూమికి చాలా వ్యత్యాసం ఉందని గమనించాలి. We are going to have a complete different climatic conditions in the new earth. వాతావరణము మరియు అక్కడ మార్పులు అవన్నీ చాలా అంటే ఇప్పుడు ఉన్నలాగా ఉండకుండా వేరేగా ఉంటాయి. So if there is no sea means there is no fish. సముద్రం లేదంటే చేపలు కూడా ఉండవు. So that means we are not going to eat non-vegetarian things. Maybe we can eat only vegetarian. అయితే ఆ నూతన ఆకాశము నూతన భూమిలో మనం మాంసాహారము తినము, కానీ వృక్షముల పండ్లు ఆకులు తింటాం. So we already studied during the millennium and the eternity we will become a vegetarian. 1000 ఏళ్ల పరిపాలనలో నిత్యత్వంలో కూడా మనము శాకాహారులం అవుతాం. So as Adam and Eve were in the Garden of Eden, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఏ రీతిగా వాళ్ళ భోజనము వాళ్ళ ఎట్లా ఉండిందో అట్లానే మనము నిత్యత్వంలో 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అట్లానే కలిగి ఉంటాం. So with my speculation, what I will tell you is eat non-veg as much as possible now so that we can live in a new earth with only vegetarian. ఇప్పుడు బాగా నాన్ వెజ్ తినే వాళ్ళు తినొచ్చు, ఎందుకంటే నూతన ఆకాశం నూతన భూమిలో నాన్ వెజ్ తినాలనిపించదు, నాన్ వెజ్ దొరకదు. So we don't know how the new earth is going to look like. నూతన ఆకాశము నూతన భూమి ఎట్లుంటుందో మనకు సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. Even we don't know where it will be because it says the God is going to create the new earth. అయితే ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. But definitely we are going to live over there. అంటే అక్కడ నూతన ఆకాశము నూతన భూమి దేవుడు మన కొరకు సృజిస్తాడు, మనం అక్కడ నిత్యత్వం వరకు నివాసం ఉంటాం. So will you be there?
This is my question for you. ఈ రోజు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అందరు దాని కొరకు సిద్ధపడుతున్నారా? మీరు అక్కడ ఉంటారా? Let's check and pray to God and ask the Lord to make a way for you to be there. దేవునితో మీరు సత్సంబంధం కలిగి ఉండి మనము నూతన ఆకాశంలో నూతన భూమిలో మనము సదాకాలము ఉండునట్లు సిద్ధపడదాం. Okay, verse 2. రెండవ వచనం. I saw the holy city, the new Jerusalem, coming down out of the heaven from God, prepared as a bride, beautifully dressed for her husband. మరియు నేను నూతనమైన యెరూషలేము అన్న కొత్త పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. So here we can see the verse 2, it says that he saw the holy city and the new Jerusalem is coming down out of the heaven. ఇక్కడ యోహాను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణాన్ని చూస్తున్నాడు. ఆ పట్టణము నూతనమైన యెరూషలేము పెళ్లి కుమార్తె లాగా అలంకరింపబడి సిద్ధపడి ఉంది. So New Jerusalem is the capital city of the place of perfect holiness. ఈ నూతన యెరూషలేము సమస్త పరిశుద్ధత కలిగిన రాజధాని పట్టణంగా ఈ నిత్యత్వంలో ఉంది. And this city is coming down out of heaven. ఇక్కడ దేవుని యొద్ద నుండి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. So that means is already exist. అంటే ఈ నూతన యెరూషలేము పరలోకమందు దేవుని యొద్ద ఇప్పటికే ఉన్నది. So this new city is already existed in heaven and it is coming down. అంటే పరలోకంలో ఉన్న ఆ పరిశుద్ధ పట్టణము భూమి మీదకి దిగి వస్తా ఉంది. Do you remember the Gospel of John chapter 14 verse 1 to 3? యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో యేసు ప్రభు ఏం చెప్పినాడో జ్ఞాపకం ఉందా? Let not your heart be troubled. Ye believe in God, believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I got to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there you may be also. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. So this is a great mansion that God has prepared for us in heaven, and that is going to come down. అయితే దేవుడు మనకు పరలోకంలో ఆయన చేసిన నివాసములుగా ఈ నూతన యెరూషలేము ఉంటుంది. ఆ నూతన యెరూషలేము పట్టణం పరలోకం నుండి దిగి వస్తా ఉంది. And this city where all the saints will live forever and ever. ఈ పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధులు సదాకాలము నివాసం ఉంటారు. And here if you read verse 2, it also says the city is coming down prepared as a bride beautifully dressed for her husband. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. So this city is coming as a bride. అయితే ఈ పట్టణము ఒక వధువు వచ్చినట్టుగా వస్తా ఉంది. So we already learned that the Jewish culture or Hebrews culture of the marriage. మనము హిబ్రీయుల పెళ్లి విధానమును మనము ఇంతకు ముందే ధ్యానించి ఉన్నాము. And already we are betrothed with the husband. మనము యేసుక్రీస్తు అనే వరునితో ప్రదానం చేయబడి ఉన్నాము. Church is already betrothed with the Lord Jesus Christ. ఏ విధంగా అయితే సంఘము యేసు ప్రభుతో ప్రదానం చేయబడిందో మనం విని ఉన్నాము. And already we are raptured and going to see the Lord Jesus Christ. We are going to join with him. మనము సంఘం ఎత్తబడినప్పుడు మనం మన వరుణ్ణి చూస్తాము. మనం ఆయనతో అక్కడ 7 సంవత్సరాలు పరలోకంలో ఉంటాం. And there was a torchlight parade through the streets. We came from heaven to this earth. యేసు ప్రభువు భూమి మీదకి సంఘంతో పాటు తిరిగి వచ్చినప్పుడు యూదులు ఏ విధంగా వీధులలో దీపాలు పట్టుకొని డ్యూటీలు పట్టుకొని వస్తారో అట్లా మనము యేసు ప్రభువుతో ఒక ప్రదర్శన లాగా పరలోకం నుండి కిందికి దిగి వచ్చినాం. And now it is the third stage.
ఇప్పుడు ఇది మూడవ ఆ, దశ. It's the third phase of the Hebrews marriage. హిబ్రీయుల పెళ్లిలో ఇది చివరి దశ. So what's happening here is the New Jerusalem is coming down to meet Christ in the final ceremony of the marriage. అయితే యేసు ప్రభువుతో జరిగే ఆ పెళ్లిలో చివరి దశగా ఆయనతో సదాకాలము ఉండడానికి నూతన యెరూషలేము పైన నుండి దిగి వస్తా ఉంది. So after the millennium kingdom, when the God creates the new earth and new heaven, we are going to marry. అయితే ఆ నూతన యెరూషలేము భర్త కొరకు అలంకరింపబడిన వధువుగా ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వస్తా ఉండడం చూస్తాము. మనము ఆ పట్టణంలో సదాకాలము ప్రభువుతో ఉంటాం. Verse 3. మూడవ వచనం. And I heard a loud voice from the throne saying, Now the dwelling of God is with men, and he will live with them. They will be his people, and God himself will be with them and be their God. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. So instead of we are going up to meet God, the God is coming down to meet us. ఇక్కడ ఈ వచనం ప్రకారము యేసు ప్రభువు కూడా మనతో పాటు కిందకు వచ్చి మనతో సదాకాలము సహవాసము భూమి మీద సహవాసం కలిగి ఉంటాం. So God became in man in Jesus Christ and is going to live with us forever and ever. దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువుగా మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మానవులతో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. మానవులతో ఆయన సంఘంతో సదాకాలము ఉండే దేవుడుగా ఉంటున్నాడు. Deuteronomy chapter 12 verse 5 it says, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనంలో, But unto the place which the Lord your God shall choose out of all your tribes to put his name there, even unto his habitation shall he seek, and thither thou shalt come. నీ దేవుడైన యెహోవా నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. And New Jerusalem is the place where the God and his people dwells. నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుని ప్రజలు దేవుడు కలిసి సదాకాలము నివాసం ఉండే ఆ గృహం. So wherever the God reigns, we are there with him, with the love, with the peace and the joy in our heart. మన హృదయాలలో శాంతి సమాధానము నెమ్మదితో ఉంటాము. ఎందుకంటే మన దేవుడు ఎక్కడ రాజ్యం చేస్తాడో మనం ఆ దేవునితోనే సదాకాలం ఉంటాం. Verse 4. 4వ వచనం. He will wipe every tear from their eyes. There will be no more death or mourning or crying or pain, for the older of the things has passed away. Old order of the things has passed away. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. As we read 1 Corinthians chapter 15 verse 54 to 57. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54 నుంచి 57 వరకు మనం చదివితే, we will read only verse 54. ఇప్పుడు 54 చదువుతాము. So when this corruptible shall have put on incorruption, and this mortal shall have put on immortality, then shall be brought to pass the saying that it is written, death is swallowed up in victory. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరు. So in the new earth there is no death, there is no pain, there is no sorrow, there is no crying. నూతన భూమి పైన మనము దేవునితో సదాకాలం ఉంటాం కాబట్టి మన కన్నులలో నుంచి బాష్ప బిందువులు ఉండవు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. Nothing will be sad and disappointing in our life. మన జీవితంలో ఏ విధమైన విచారం బాధ ఉండదు. So what a wonderful truth we can learn from the book of Revelation. ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తా ఉన్నాడు. No matter what you're going through, it is not the last word. ఇప్పుడు మనము ఎట్లాంటి గట్టు పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పటికీ ఇంకా అట్లానే ఉంటదని అదే
దశలో ఉంటామని కాదు, but the God has written a new chapter in our life. మన జీవితంలో దేవుడు నూతన అధ్యాయమును ఆయన రాసి ఉంటున్నాడు. నూతనమైన విషయాలు మన జీవితంలో జరిగిస్తాడు. The final chapter, He is going to provide, He is going to fulfill the truth of the Word of God in our life. దేవుడు ఆయన మన కోసం రాసి పెట్టిన సత్యాలు మన జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తాం. So we are going to have an eternal joy with the Lord Jesus Christ. మనము యేసు ప్రభువుతో నిత్యమైన ఆనందమును కలిగి ఉంటాం. So we never imagine how beautiful it will be in the new heaven and new earth. Really, we are going to have a great joy and comfort. మనము ఇవన్నీ చదువుతున్నప్పటికి కూడా మనకు ఆ నూతన యెరూషలేములో ఆ దేవునితో మనం కలిసి ఉండే ఆ జీవితము ఎంత రమ్యంగా ఎంత అందంగా ఉంటుందో మనకు ఊహకు అందదు. It's very clear said the old order of things are passed away. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. Verse 5. 5వ వచనం. He who was seated on the throne said, I am making everything new. Then he said, write this down, for these words are trustworthy and true. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. So who he seated on the throne has said this word. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఈ మాటలు యోహానుతో చెప్తా ఉన్నాడు. I am making everything new. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. And whatever the words I am going to speak, and it is trustworthy and true. నేను పలికే ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. So John chapter 17 verse 17 it says, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, sanctify them through thy truth, thy word is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. So God is the creator and is a true God. ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సత్యమునై ఉన్నాడు. So when we hear this word, we really have a tremendous hope and encouragement for our life forever and ever. ఈ మాటలు వింటుంటే దేవుడు సత్యమై ఉన్నాడు కాబట్టి మనలో ఆ నిరీక్షణ పుట్టించేదిగా నిత్యత్వం వరకు మనకు ఆయన పైన నమ్మకం కలుగుతుంది. And he said is trustworthy and true God. ఆయన నమ్మకమైన వాడును నిజమునై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. And also we are going to be made perfect like him as 1 John chapter 3 verse 2. మొదటి యోహాను 3:2 వచనంలో మనము ఆయన లాగా ఉంటాము, ఆయనను పోలి ఉందుము అని చెప్తా ఉన్నాడు. Beloved, now we are the sons of God, and it doth not yet appear what we shall be, but we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుం గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. So when we are with God, our sins are forgiven, and we are going to be like with him. మనము ఆయనతో ఉంటాము, మన పాపములు క్షమింపబడి ఉన్నాయి కాబట్టి మనము ఆయన లాగా మార్పు చెందుతాం. Verse 6 and 7. 6-7 వచనాలు. He said to me, it is done. I am the Alpha and the Omega, the beginning and the end. To him who is thirsty, I will give to drink without cost from the spring of the water of life. He who overcomes will inherit all this, and I will be his God, and he will be my son. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్న వాడను. దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును. So here he said, it is done. ఇక్కడ సమాప్తమైనది అంటున్నాడు. And he said, I am the Alpha and the Omega, the beginning and the end. నేనే అల్ఫాయు ఓమేగయునై ఉన్నాను. So we already talked about this in chapter 1 verse 8. మొదటి అధ్యాయము 8వ వచనము ధ్యానించినప్పుడు అల్ఫా ఒమేగా అనే మాటల గురించి మనము లోతుగా వెళ్ళి ఉన్నాము. And here again it says another word is, to him who is thirsty I will give to drink.
దప్పిగొను వాని జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. So heaven is the place for those who have been washed by the blood of the Lord Jesus Christ. పరలోకము యేసు రక్తము చేత కొనబడిన వారికి, యేసు రక్తము చేత శుద్ధి చెందిన వారికి ఉన్నది. So those who are saved in the faith of the Lord Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన విశ్వాసులకు పరలోకంలో ప్రవేశం కలదు. And that is why he says that he is going to give us the drink which cost nothing. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా ఇస్తాను అంటున్నాడు. So Psalm chapter 42 verse 1 and 2 it says, కీర్తనలు 42:1-2 వచనంలో, as the hart panteth for the water brook, so panteth my soul for thee, O God. My soul thirsteth for God, for the living God. When shall I come and appear before God? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. And John chapter 7 verse 37-38. యోహాను సువార్త 7:37-38 వచనములలో, on the last day, that great day of the feast, Jesus stood and cried out, saying, If any man thirst, let him come unto me and drink. He that believeth in me, as the scripture hath said, out of his belly shall flow rivers of the living water. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. So as God has promised in the word of God that he is going to give us the water from the spring of the water of life. ఆయన జీవజలముల యూట నుంచి మనకు దప్పిక తీర్చుకోమని చెప్తా ఉన్నాడు. So from Genesis chapter 2 we understand that God has finished the work of creation. ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు సృష్టిని సృజించి ఉన్నాడు. And Gospel of John chapter 19 verse 30 we understand that God has finished the work of redemption. యోహాను సువార్త 19:30 వచనంలో దేవుడు విమోచన కార్యమును అక్కడ సమాప్తం చేసి ఉన్నాడు. But here the Trinity will finish the entire plan of salvation by inviting the redeemed into a new creation. అయితే ఇక్కడ 6వ వచనంలో సమాప్తమైనవి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ త్రిత్వమై ఉన్న దేవుడు ఆయన రక్షణ కార్యమును సమాప్తము చేసి ఉన్నాడు. ఆయన విమోచింపబడిన వారిని ఈ నూతన ఆకాశంలో నూతన భూమి కింద ఉంచడం ద్వారా, నూతన యెరూషలేములో ఉంచడం ద్వారా ఆయన రక్షణ కార్యము సమాప్తం చేసి ఉన్నాడు. And this is the lasting spiritual water which the Lord Jesus Christ is providing. అయితే ఇక్కడ ఆయన జీవజలముల ఊట యొద్ద మన దప్పికను తీరుస్తా ఉన్నాడు. And verse 7 if you read it says, he who overcomes will inherit all these. ఇక్కడ 7వ వచనంలో జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. And I will be his God and he will be my son. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. Yeah, 1 Peter chapter 1 verse 4 it says, మొదటి పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో, it says, to an inheritance incorruptible and undefiled and that fadeth not away, reserved in heaven for you. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. And Romans chapter 8 verse 16 and 17. రోమా 8:16-17 వచనములలో, the Spirit itself beareth witness with our spirit that we are the children of God, and if children, then heirs, heirs of God, and joint heirs with Christ. If so, it be that we suffer with him, that we may be also glorified together. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. First John chapter 5 verse 4 and 5. మొదటి యోహాను 5వ అధ్యాయము 4-5 వచనములలో, it says, for whosoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith.
Who is he that overcometh the world, but he that believeth that Jesus is the Son of God? John 5 chapter, verse 4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. So those who believe in the Lord Jesus Christ are the overcomers, and for the overcomers God says that those who overcome will inherit all this. అయితే ఎవరెవరైతే జయించినారో ఇవన్నీ స్వతంత్రించుకుంటారని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. So Jesus is speaking from the throne this word. ఈ వాక్యములు దేవుడు సింహాసనం మీద కూర్చొని ఆసీనుడై పలుకుతా ఉన్నాడు. So when we read the book of Revelation in the beginning, we found 7 words for the 7 churches, the overcomer statement. అయితే దేవుడు 7 సంఘములతో మాట్లాడుతున్నప్పుడు 7 సంఘములకు జయించు వారికి కలుగు వాగ్దానములు చెప్పి ఉన్నాడు. So 1 to 7 statements to the overcomers mentioned in the letter to 7 churches from book of chapter Revelation chapter 2 and 3. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయములలో ఆయన జయించు వారికి ఆయన ఇవ్వనై ఉన్నవి 7 వాక్యాలు ఆయన చెప్పి ఉన్నాడు. And this is the 8th one. He says those who overcome will inherit all this. అయితే ఇక్కడ 8వ వచనము ఏం చెప్తున్నాడు అంటే జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అని చెప్తా ఉన్నాడు. So this is the 8th statement to the overcomers. ఇది జయించు వారికి 8వ వాగ్దానం. Galatians chapter 4 verse 7 it says, therefore thou art no more a servant but a son, if a son then an heir of God through Christ. గలతీ 4:7 కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. So we are going to inherit all these things because we are the overcomers. మనము జయించు వారమైన దాన్ని బట్టి మనము వారసులముగా ఉండి ఇవన్నిటిని మనం దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటాం. Verse 8. 8వ వచనం. But the cowardly, the unbelieving, the vile, the murderers, the sexually immoral, those who practice magic arts, and the idolaters, and all liars, their place will be in fiery lake of burning sulfur. This is the second death. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. So this is very serious warning about the kind of people who are listed here. ఇక్కడ రాయబడిన ఈ పట్టికలో ఉన్న వాళ్ళ గురించి దేవుడు చాలా తీవ్రమైన విషయాలు రాస్తా ఉన్నాడు. And they will be cast out from a new heaven and new earth, and they will be in the lake of fire. వీళ్ళందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని చెప్తా ఉన్నాడు. So I don't think our name should be there in this list. ఇక్కడున్న ఈ పట్టికలో మన పేర్లు ఉండకూడదు. So we have to be very careful to remove the names from this list, and let us believe in the Lord Jesus Christ as a personal Savior and come to the new heaven and new earth to enjoy with Him. మనలో ఎవరైనా కానీ ఈ పట్టికలో ఇక్కడున్న పాపాలు మనలో ఉంటే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని రక్షణను స్వీకరించి రక్షింపబడి మనము దేవునితో పాటు ఆ నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేములో ఉండాలి. So those who have overcome, they will stand firm until the end, and they will be saved. అయితే దేవుని కొరకు చివరి వరకు నమ్మకముగా ఉన్నట్లయితే మనం వీటినన్నిటిని స్వతంత్రించుకుంటాం. So let us recollect all the 8 statements to the overcomers. దేవుడు జయించు వారికి ఇచ్చిన ఈ 8 విషయాలను గురించి మనం ఒకసారి ధ్యానించుకుందాం. Chapter 2 verse 7 it says they will eat from the tree of life. 2వ అధ్యాయము 7వ వచనంలో వారు జీవ వృక్ష ఫలములు భుజింతురు అని రాసినాడు. Chapter 2 verse 11 second it says they will be escaping from the lake of fire. 2వ అధ్యాయము 11వ వచనంలో వాళ్ళు అగ్నిగుండమును తప్పించుకుంటారు అని చెప్పినాడు. So that means there is no second death for them. అంటే జయించు వారికి 2వ మరణము ఉండదు. Number 3 chapter 2 verse 17 it says they will receive a special name.
రెండవ అధ్యాయము 17వ వచనంలో జయించు వారికి దేవుడు కొత్త పేరుని ఇస్తాడు అని చెప్పాడు. And fourthly, chapter 2 verse 26, he will give the authority over the nation. రెండవ అధ్యాయము 26వ వచనంలో రాజ్యముల మీద ఆయన అధికారం ఇస్తానని చెప్పినాడు. And fifthly, chapter 3 verse 5, it will be, your name will be included in the book of life. మూడవ అధ్యాయము 5వ వచనంలో వాళ్ళ పేర్లు జీవ గ్రంథమందు ఉంటాయి అని చెప్పినాడు. And sixthly, chapter 3 verse 12, they will become the pillar in God's spiritual temple. మూడవ అధ్యాయము 12వ వచనంలో వాళ్ళు దేవుని దేవాలయములో వాళ్ళు స్తంభముల లాగా ఉంటారు అన్నాడు. And seventhly, chapter 3 verse 21, they will be sitting with the Lord Jesus Christ on his throne. మూడవ అధ్యాయము 21వ వచనంలో ఏడవదిగా వాళ్ళు దేవునితో పాటు ఆయన సింహాసనమందు ఆసీనులై ఉంటారు అని చెప్పినాడు. Eighthly, chapter 21 verse 7, we said they will receive the inheritance from God. They become the heirs of God. ఎనిమిదవదిగా 21వ అధ్యాయము 7వ వచనంలో ఆయనతో పాటు వారసులుగా వీళ్ళు ఉంటారు అని చెప్పినాడు. So to follow the Lord Jesus Christ requires the brave. మనము యేసుక్రీస్తును అనుసరించాలి, ఆయనను వెంబడించాలంటే మనకు ఎంతో ధైర్యం అవసరం. It requires the boldness in our lives to stand firm in our faith. మన విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే మనం ఎంతో ధైర్యంగా ఉండాలి. Whenever we face the oppression, we have to be very strong and we have to face with the boldness. మనము ఈ మన అనుదిన జీవితంలో అణచివేయబడుతున్నప్పుడు ఎంతో ధైర్యంగా మనము విషయాలను ఎదుర్కొని ముందుకు వెళ్తా ఉండాలి. So as per the Gospel of Mark chapter 13 verse 13, those who can endure till the end, they will be saved and rewarded by God. మార్కు 13:13 ప్రకారము అంతము వరకు నిలిచియుండు వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని వాక్యం చెప్తా ఉంది. And we already studied the lake of fire in chapter 19. 19వ అధ్యాయంలో మనము అగ్నిగుండంను గురించి మనం ధ్యానించి ఉన్నాం. And those names are in this list, they will face the second death. ఇక్కడున్న ఈ పట్టికలో పేర్లున్న వాళ్ళు అంటే ఈ పాపాలు చేసే వాళ్ళు అగ్నిగుండంలో ప్రవేశిస్తారు. So they will, the cowardly or the fearful one who abandon the Lord Jesus Christ. ఈ పిరికి వారు వీళ్ళు ఏం చేస్తారు? అవిశ్వాసులు వీళ్ళు పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేస్తారు. దేవుడు అంటే ఎవరో మాకు తెలియదు అన్నట్టు They will look for the temporary satisfaction, temporary safety. వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకునేవాళ్ళు. So they are not going to look for the eternity. వాళ్ళు నిత్యత్వము పైన వాళ్ళ గురి కలిగి ఉండరు. And that is why this list it says unbelieving, vile, murderers, sexually immoral, practicing magic arts. ఇక్కడ పిరికివారు, అవిశ్వాసులు, అసఖ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. Verse 9 and 10. 9వ వచనం. One of the seven angels who had the seven balls full of the seven last plagues came and said to me, Come, I will show you the bride, the wife of the Lamb. And he carried me away in the spirit to a mountain great and high, and showed me the holy city Jerusalem coming down out of the heaven from God. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి. So one of these seven angels who had seven bowls full of seven last plagues came and said to me. ఇక్కడ ఆ 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక ఆయన యోహానుతో చెప్తా ఉన్నాడు. He said, Come, I will show you the bride, the wife of the Lamb. ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదని నాతో చెప్పినాడు. And he carried him into the spirit and to the mountain, and he showed me the holy city Jerusalem coming down out of heaven from God. యోహానును ఆత్మలో ఒక ఎత్తైన పర్వతం మీదికి తీసుకొని వెళ్తాడు. So now we can understand from this verse, the New Jerusalem takes on the character of its inhabitants, the redeemed people. అయితే ఈ నూతన యెరూషలేములో ఉన్న వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి ఈ
పట్టణమును పరిశుద్ధ పట్టణము అని చెప్తా ఉన్నారు. And the John was led in the spirit. ఇక్కడ యోహాను ఆత్మవశుడనైతిని అని చెప్తున్నాడు. Verse 11. 11వ వచనంలో It shone with the glory of God, and its brilliant was like that of every very precious jewel, like a jasper, clear as crystal. ఇక్కడ దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. So the jasper is a perfect gem with the brilliant light of God's glory shining out of it. ఇక్కడ ఈ సూర్యకాంతము అనే అమూల్య రాయి ఎంతో పరిశుద్ధమైనది. దేవుని మహిమ ఆ రాయిలో నుంచి అట్లా ప్రకాశిస్తా ఉంది. So the God's glory will shine through this crystal and becomes the light. ఇక్కడ సూర్యకాంతము దాని అందలి వెలుగు దగదగ మెరుస్తా ఉంది అని చెప్తున్నాడు. Verse 12 to 14. 12 నుంచి 13 వరకు. It had a great high wall with the 12 gates, and with the 12 angels at the gates. On the gates were written the names of the 12 tribes of Israel. There were the 3 gates on the east, 3 on the north, 3 on the south, and 3 on the west. The wall of the city had 12 foundations, and on them were the names of the 12 apostles of the Lamb. 12 నుంచి 14 వరకు. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమం వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. So he explains about the city of New Jerusalem. అంటే ఈ నూతనమైన యెరూషలేము పట్టణమును ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. So it had a great and high wall with 12 gates. అయితే ఆ పట్టణమునకు ప్రాకారము ఎత్తైన ప్రాకారం ఉంది. 12 గుమ్మాలు ఉన్నాయి. And with the 12 angels at the gates. అయితే ఈ 12 గుమ్మాల దగ్గర 12 దేవదూతలు ఉన్నారు. On the each gates they have written the names of the 12 tribes of Israel. అయితే ఒక్కొక్క గుమ్మమున దగ్గర ఒక్కొక్క గోత్రం పేరు, అంటే 12 గోత్రముల పేరు 12 గుమ్మాలకు రాయబడి ఉన్నాయి. So 12 gates will have the 12 tribes, 12 names of the 12 tribes of Israel. అయితే ఇశ్రాయేలు గోత్రములు 12 ఉన్నాయి కాబట్టి వాటికి సూచనగా 12 గోత్రముల పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. And each side 3 gates. ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు ఉన్నాయి. 3 gates on the east, 3 on the south, 3 on the north, and 3 on the west. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమం వైపున 3 గుమ్మములు ఉన్నాయి. And the wall of the city had 12 foundations. అంతేకాదు ఆ పట్టణమునకు ప్రాకారము 12 పునాదులు గలది. So foundations or the names were given the 12 apostles of the Lamb. అయితే ఈ 12 ప్రాకారములకు గొర్రెపిల్ల 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. Verse 15 to 17. 15 నుంచి 17 వరకు చదువుకుందాం. The angel who talked with me had a measuring rod of gold to measure the city, its gates and its walls. The city was laid out like a square, as long as it was wide. He measured the city with a rod and found it to be 12,000 stadia in length, and as wide and high as it is long. He measured its wall, and it was 144 cubits thick by man's measurement, which the angel was using. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. So this rod was about 10 feet long, standard for measure. అయితే ఇక్కడ ఈ దూత చేతిలో ఉన్న బంగారు కొలకర్ర 10 ఫీట్లుగా ఉంది.
That we can read in book of Ezekiel chapter 40 verse 3. హెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో దాని కొలత రాయబడి ఉన్నది. And they're going to measure the city. అయితే ఆ కొలకర్రతోటి ఈ పట్టణపు విషయాలు అంటే కొలత వేస్తా ఉన్నాడు. So they're going to measure the capital city of heaven. అయితే నిత్యత్వము వరకుండే దేవుని రాజ్యము కొరకైన రాజధాని పట్టణాన్ని కొలత వేస్తా ఉన్నాడు. And if you read very carefully, you will understand that all the dimensions are multiple of 12. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ ప్రతి వివరము కూడా ఈ లెక్కలన్నీ చూస్తే 12 తోని మల్టిప్లై చేయొచ్చు. Number of God's people, 12 tribes, 12 apostles. ఇక్కడ దేవుని పరిశుద్ధులు అపోస్తలులు అని అంటే కూడా 12 ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రములు అంటే 12. Walls are 144 cubits thick, that's 12 into 12. ఇక్కడ ఆ ప్రాకారము ఎట్లా ఉందంట 144 అని 4 మూరలు అంటే 12 into 12. So that means 216 feet thick. అయితే 216 ఫీట్లు వెడల్పు ఉంది. And there are 12 layers in walls. అంటే ఈ గోడలు 12 పొరలతో ఉన్నాయి. 12 gates in the city. ఈ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. And if you read the length, breadth and height are all the same, 12,000 stadia. ఇక్కడ పొడుగు ఎత్తు వెడల్పు సమముగా ఉన్నది. అది 770 కోసులైనది. 12,000 stadia, 1,400 miles. ఇక్కడ 144 మూరలైంది. And about 2 million square miles of the ground space we can calculate. అయితే 2 మిలియన్స్ స్క్వేర్ ఫీట్స్ ఇది ఉందని చెప్తా ఉన్నారు. So that's how we can really understand, imagine how great mansions the God has prepared for us. ఇంత పెద్ద విశాలమైన ఎత్తైన ఈ పట్టణంను చూస్తే దేవుడు మనకు ఆయన సిద్ధపరిచిన నివాసములు ఎంత గొప్పవైనవి అన్నది మనకు అర్థమవుతుంది. So God is offering the plenty of rooms for all the glorified saints to live over there. ఎవరెవరైతే మహిమా శరీరములు కలిగి ఉన్నారో, ఎవరెవరైతే పునరుద్ధానము చెంది ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు అక్కడ నివాసములు ఏర్పరిచి ఉన్నాడు. And this city is completely perfectly cube. ఇక్కడ ఈ పట్టణము చచ్చౌకమైనది అని అంటున్నాడు. So the height, width and length all same. దాని పొడుగు ఎత్తు వెడల్పు సమానముగా ఉంది. So First King chapter 6 verse 20 it says, మొదటి రాజులు 6వ అధ్యాయము 20 వచనంలో గాన మనం చూస్తే the oracle in the forepart was 20 cubits in length and 20 cubits in breadth and 20 cubits in the height thereof, and he overlaid it with pure gold and so covered the altar which was of cedar. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారంతో పొదిగించెను. అర్ధ కర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను. So when you look at this measurement, we can find around 1,400-1,500 miles square. ఇక్కడ 140 స్క్వేర్ ఫీట్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. So approximately we can run one jet aircraft between this. అంటే ఈ నూతన యెరూషలేములో ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే జెట్ ఎయిర్‌ప్లేన్ లో వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. So that means on each level we can run the jet aircraft. అంటే ఎన్నో అంతస్తులు ఉంటది, చాలా ఎత్తున ఉంటది ఈ పట్టణం కాబట్టి ఒక్కొక్క అంతస్తులోనే ఒక భాగం నుంచి ఇంకో భాగానికి వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. So current Israel is 10,500 miles only. ఇప్పుడున్న ఇశ్రాయేలు పట్టణము 10,500 కిలోమీటర్ల విస్తీర్ణతతో ఉంది. So we are going to have great mansions in the new heaven and new earth, New Jerusalem. నూతన ఆకాశము నూతన భూమిలో ఉన్న ఆ నూతన యెరూషలేములో దేవుడు తన బిడ్డల కొరకు గొప్ప నివాసములు అక్కడ ఆయన ఉంచి ఉన్నాడు. Verse 18 to 20.
18 నుంచి 20 వరకు. The walls was made of jasper and the city of pure gold, as pure as glass. The foundations of the city walls were decorated with every kind of a precious stone. The first foundation was jasper, the second sapphire, and the third chalcedony, and the fourth emerald, the fifth sardonyx, and the sixth carnelian, and the seventh chrysolite, and the eighth beryl, and the ninth topaz, and the 10th chrysoprase, and the 11th jacinth, and the 12th amethyst. The 12 gates were the 12 pearls, each gate made of a single pearl. The great street of the city was pure gold, like a transparent glass. ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల శూనీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. So jasper is the material of a thick wall diamond. ఇక్కడ సూర్యకాంతపు రాయి ఇది ఒక డైమండ్, అంటే చాలా గట్టిగా ఉన్న డైమండ్ పోలి ఉన్నది. And pure gold, pure as glass they mentioned here. ఇక్కడ శుద్ధ సువర్ణము అని రాయబడి ఉన్నది. అంటే ఒక గ్లాస్ లాగా మనము అంతా చూడొచ్చు. This gold will be very transparent and it will overpower the God's glory. It will refract and give the glistening through the entire city. ఇక్కడ ఈ శుద్ధ సువర్ణంలో దేవుని కాంతి పడినప్పుడు అక్కడ అంతా వెలుగుమయమయ్యే విధంగా దేవుని కాంతి ప్రకాశిస్తుంది. And a gate is also mentioned, the onyx is mentioned, and the ruby is mentioned, chrysolite. All these stones you can see and understand how precious it is. ఇక్కడ వైడూర్యము, కెంపు, సువర్ణ రత్నము ఇవన్నీ చూస్తా ఉంటే దేవుడు ప్రశస్తమైన ఈ రాళ్లను అక్కడ పొదిగిస్తున్నట్టుగా ఈ మనం చూస్తా ఉన్నాం. So how glorious the place will be when you go into the new city. మనము ఆ నూతనమైన యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఎంతో రమ్యముగా, ఎంతో అందముగా దేవుడు ఆ పట్టణమును మన కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు. Verse 20 says the single pearl was made. Each gate of the city is a single pearl. 21వ వచనంలో దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. So almost 1400 miles a high pearl we can see. You never seen in this world. You will see it in New Jerusalem. 1400 అంటే 1400 మైళ్ళ ఎత్తు ఉన్న అక్కడ ఈ ముత్యాలు మనం చూస్తాం. అంటే అంత పెద్ద ఎత్తైన ముత్యాలు మనం కని విని ఎరగం. అవి అక్కడ మనం నూతన యెరూషలేములో చూస్తాం. So how glorious and how awesome the place will be. ఒక్కొక్క గుమ్మము ఒక ముత్యము, అంటే మొత్తం గుమ్మం అంతా కలిపి ఒకటే ముత్యంతో చేస్తున్నాడు. The picture of walls reveals, the jewels has revealing that the God's place is very pure and it is durable. ఈ దేవుడు శుద్ధమైన మేలిమి బంగారము, మళ్ళా ఈ రాళ్లను ఏ విధంగా పొదిగిస్తున్నాడో మనం చూస్తా ఉంటే ఆ దేవుని పట్టణము ఎంత బలంగా కట్టబడింది, లేకపోతే ఎన్ని సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది అన్నది మనకు తెలుపుతోంది. So this city will last forever and ever. ఇది సదాకాలము ఉండే నివాసము. Verse 22 to 27. 23:2 నుంచి 27 వరకు. I did not see a temple in the city because the Lord God Almighty and the Lamb are its temple. The city does not need the sun or the moon to shine on it, for the glory of God gives its light, and the Lamb is its lamp. The nation will walk by its light. The king of the earth will bring their splendor unto it. On no day will its gates ever be shut, for there will be no night there. The glory and honor of the nations will be brought into it. Nothing impure will ever enter it, nor will anyone who does what is shameful or deceitful, but only those whose names are written in the
Lamb's Book of Life. 22 నుంచి 27 వరకు దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. Verse 22 it says, we will not find I did not see a temple in the new city. దానిలో ఏ దేవాలయమును నేను నాకు కనబడలేదు. It is very clear that in eternity there is no temple. నిత్యత్వంలో దేవాలయము ఉండదు. The temple is not a building. అంటే దేవాలయము ఇక్కడ మాట్లాడేది మనం చూసే ఈ బిల్డింగ్స్ ప్రాకారములు గల పట్టణాలు కాదు. The God himself will dwell among us and we are going to stay with him and God's presence is there all the time. అంటే ఇక్కడ దేవుడే సదాకాలం మనతో ఉంటాడు కాబట్టి ఆయనతో మనము సహవాసము సన్నిహిత సంబంధము కలిగి ఉంటాము. ఇంకా ఈ దేవాలయం అవసరం లేదు. The glory of God illuminates all the time. ఇక్కడ దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. And there is no need of a temple in eternity. దేవుని మహిమయే అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ఆలయాలు మనకు అవసరం లేదు. So God himself will be there with us and God's presence literally will be there for the entire New Jerusalem. ఈ నూతనమైన యెరూషలేములో దేవుని మహిమ ప్రకాశిస్తుంటది. దేవుడు సదాకాలము అక్కడ రాజ్యంలో మనతో పాటు కలిసి ఉంటాడు. So going to heaven is like entering into the limitless of the God's presence. మనము పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాము అని అంటే దేవుని ప్రసన్నత దేవుని సన్నిధిని మనము ఎల్లప్పుడూ అనుభవిస్తాం. No temple is needed in the new city of Jerusalem. ఈ నూతనమైన ఈ పట్టణంలో పరిశుద్ధమైన పట్టణంలో మళ్ళీ దేవుని కొరకు మనం దేవాలయము మనకు అవసరం లేదు. And all kinds of people in eternity dissolve into the people of God and they will be moving freely and in and out of the city. జనములు దాని వెలుగునందు సంచరించుదురు. వాళ్ళు అటు ఇటు ఈ నూతనమైన యెరూషలేములో భేదాలు లేకుండా అందరూ ఒకే రీతిగా ఉంటారు. And it's clearly mentioned that those names are written in the book of Lambs, they will be in this city. 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అని చెప్పబడింది. So lastly what I will tell you is don't think that you will get into this new Jerusalem because of your background. మనకు ఉన్న మన తల్లిదండ్రులు లేకపోతే మన డినామినేషన్ ఇవన్నిటిని చూసి దేవుడు మనని పరలోకానికి రానిస్తాడు, నూతన యెరూషలేముకి కూడా రానిచ్చేస్తాడు అనుకోకండి. Because of your personality or good behavior you may enter into the new Jerusalem. మనం ఎంతో మంచి జీవితము కలిగి ఉన్నాము లేకపోతే మంచి పనులు చేస్తున్నాం అని చెప్పేసి దేవుడు వాటిని చూసి పరలోకానికి రానిచ్చేవాడు కాదు. But here condition is very clear, that only those whose names are written in the Lamb's book of life. ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కనిపిస్తాయో వాళ్ళని అందులో ప్రవేశింపజేస్తారు. So what I want to tell you tonight is, let us trust in the Lord Jesus Christ and today believe in him, accept him as a personal savior and enter into the new Jerusalem. మనం ఆ నూతన యెరూషలేములో ప్రవేశించాలంటే మీరు ఇంకా రక్షింపబడకపోతే ఇదే రక్షణ దినము, ఈ రోజే దేవునితో సమాధాన పడండి, దేవుని సన్నిధికి రండి, పశ్చాత్తాపడండి, మారుమనసు పొందండి. ఆ నూతన యెరూషలేములో ప్రవేశించే భాగ్యము మీకు కూడా కలుగుతుంది. Only faith in the Lord Jesus Christ will ensure your citizenship in the New Jerusalem. మనం యేసుక్రీస్తునందలి ఉంచే ఆ విశ్వాసం ఒక్కటే మనకు ఆ నూతన యెరూషలేమునకు లేదా పరలోకమునకు మనం తీసుకెళ్ళగలదు. So this completes the chapter 21. దీంతో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ముగుస్తుంది. So we'll be right back tomorrow with the next Facebook Live of this series beginning with chapter 22.
రేపు ఇదే సమయంలో ఫేస్బుక్ లైవ్ లో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాము. So do not